హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏమంటే మహారాష్ట్రలో మేము హోలికా దహన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఆ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మేము హోలికా దహన్కి అయితే కాముడు పున్నం అంటాం. సో ఈరోజు పున్నం ఉంటుంది కదా, అందుకే కాముడు పున్నం అంటారు. సో ఈరోజు అయితే కాముడు దగ్గర అయితే సో ఆ కాముడు కాలుస్తారు కదా, దానికి ఏమంటే హోలికా దహన్ అంటారు కదా. సో అలానే మేము కాముడు పున్నం అని అంటాం. సో ఫ్రెండ్స్, మీరేమంటారో అది కమెంట్లో తప్పకుండా చెప్పండి. సో ఈరోజు పున్నం అని అక్క అయితే ఈరోజు సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా, సో మంచిగా ఇల్లు అయితే క్లీన్ చేసి పూజ అయితే చేసుకుంది. రెగ్యులర్ పూజ ఉంటుంది కదా, కంప్లీట్ అయితే అయింది. సో కడప గింట అయితే మంచిగా పసుపు పెట్టి సో మంచిగా ముగ్గులు గింట అయితే వేసింది. సో ఇంకైతే మా మార్నింగ్ పని అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మాది ఏమంటే ఈ రొటీన్ కదా, సో మా పని సో ఇంట్లో ఈ వర్క్లు అయిపోయాక అయితే సో మా టైలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్లౌజులు అయితే స్టిచ్ చేయాలి, అర్జెంట్ ఉన్నాయి. సో నిన్న కూడా అయితే అర్జెంట్ అయితే బ్లౌజులు అయితే స్టిచ్ చేసి ఉంచేసాను నేను. సో ఇప్పుడు ఏమంటే ఇంకా 2 డేస్లో ఇంకా ఏమంటే ఒక కాలేజ్ పిల్లలు అయితే సో వాళ్ళకి ఏమంటే అలాది ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కదా, సో ఫంక్షన్ ఉంటుంది. సో వాళ్ళకి ఇట్లా డిగ్రీ కంప్లీట్ అయిందని ఇంకా ఇవి ఇస్తారు కదా, సో సర్టిఫికేట్స్ కింద. సో అలా అయితే నాకైతే చాలా బ్లౌజెస్ వచ్చినాయి, అంటే చాలా అంటే 2-3 వచ్చినాయి. సో వాళ్ళైతే ఒక 4-5 బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు 2 శారీస్ చూపిస్తున్నాయి కదా, సో మన అక్కడనే తీసుకున్న శారీస్. సో మేము అప్పుడైతే నిజామాబాద్ నుంచి సేల్ చేయడానికి తెచ్చిన శారీస్ ఉన్నాయి కదా, మీకైతే చూపించలేదు ఫ్రెండ్స్. సో తెచ్చినప్పుడు కొంచెం అయితే చూపించారు, క్లియర్గా అయితే చూపించలేదు. సో దాంట్లో ఇక్కడైతే 2 శారీస్, సో సేమ్ శారీస్, ఇవి కలర్స్ అయితే వేరే ఉన్నాయి. సో వీళ్ళు ఏమంటే వేరే వాళ్ళైతే ఇక్కడ తీసుకున్నారు, ఒక్కళ్ళు కాదు. సో గ్రీన్ వేరే వాళ్ళు తీసుకున్నారు. గ్రీన్ బ్లౌజ్ అయితే శారీ అయితే బ్లౌజ్ స్టిచ్ చేశాను. సో ఈ పర్పుల్ బ్లౌజ్ శారీ ఉంది కదా, దాని బ్లౌజ్ ఏమంటే మన అక్కడ స్టిచ్చింగ్ క్లాస్కి వస్తున్నారు కదా వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఏమంటే ఓన్లీ ఫాల్ అయ్యడానికి చెప్పారు. సో అది ఫాల్ వేసి ఉంచాను, బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. సో ఈరోజు ఏమంటే ఈరోజు అండ్ రేపైతే ఈ పర్పుల్ బ్లౌజ్ అండ్ ఈ స్కిన్ కలర్ గ్రే కలర్ కనిపిస్తుంది కదా, ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ గ్రే కలర్ బ్లౌజ్ కనిపిస్తుంది కదా, అది రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది కానీ ఆ పిల్లకి అది నచ్చలేదు. సో అందుకే వేరే ఇక్కడైతే సేమ్ క్లాత్ తెచ్చి అయితే నాకు స్టిచ్ చేయడానికి చెప్పింది. కానీ దానికి ఏమంటే హ్యాండ్స్కి అయితే సో నేటి స్లీవ్స్లో వేసేటున్నాయి. సో నెట్ అయితే లేదు. సో నెట్ తెచ్చినాకైతే అది స్టిచ్ చేయాలి. సో అందుకే ఇప్పుడైతే పర్పుల్ అయితే నేను కట్ చేసుకుంటా బ్లౌజ్. ఇంకా వేరే వాళ్ళది అయితే ఇంకా బ్లౌజ్ ఉంది. సో అది కట్ అయితే చేసి ఉంచిన నేను. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ మొత్తం పెట్టిన బ్యాగ్స్ అయితే పడుతూనే ఉంటాయి. సో ఎందుకంటే ప్లేస్ లేదు, అక్కడనే పెట్టాలి మాకైతే. సో అవి జారిపోయి అయితే డైలీ అయితే ఒక 2 టైం అయితే పడుతూనే ఉంటాయి. సో ఇక్కడైతే ఈ 2 బ్లౌజెస్ అయితే నేను కట్ చేసి ఉంచా, కానీ అవి ఇప్పుడైతే పక్కకు పెట్టేస్తా. ఒకటైతే దాంట్లో అది స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటే ఒకటి పర్పుల్ నేను చెప్పా కదా, అమ్మాయిది అది కట్ చేయాలి. సో గ్రే కలర్ బ్లౌజ్ అయితే సో దానికైతే నెట్ కావాలి, అందుకే నేను అది అయితే పక్కకు పెట్టేస్తాను. అది ఇంకా మళ్ళీ అయితే కట్ చేస్తాను. సో ఇక్కడైతే సో ఈ బ్లౌజ్కి అయితే ఇలా వచ్చింది, ఏమంటే హై నెక్లో అయితే బోట్ నెక్ లెక్క వచ్చింది. సో ఆ పిల్లకైతే సింపుల్గానే కావాలి. సో ఇదేమంటే బ్యాక్ అయితే యూజ్ చేయని చెప్పింది. సో డిజైన్ వచ్చింది కదా, అది బ్యాక్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి అయితే డిజైన్ ఇచ్చారు. సో అండ్ ఫ్రంట్కి ఏమంటే ప్లెయిన్ అయితే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నా. సో ఈ రెడీమేడ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది, కానీ ఆమెకైతే నచ్చలేదు. సో దానికి ఏమంటే ఇప్పుడు ఫిట్టింగ్ చేసి అయితే ఇవ్వాలంట. సో కుదిరితే అది కూడా వేసుకుంటా ఉంది. సో ఇది నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మంచిగా వస్తే సో ఇది స్కిప్ చేస్తుందంట. సో ఇక్కడైతే నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏమంటే నేను అర్లీగా అయితే ఇక్కడ కటింగ్కి అయితే కూర్చున్నాను స్టిచ్ చేయడానికి. సో కానీ డైలీ అయితే ఇప్పుడు ఏమంటే క్లాస్ అయితే స్టార్ట్ చేశాను కదా, వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చాకైతే నాకైతే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాకైతే వాళ్ళ టైమింగ్ అయిపోయాక మళ్ళీ నేను ఫుడ్ తినేసి లంచ్ చేసి అయితే మళ్ళీ స్టిచ్చింగ్కి అయితే స్టార్ట్ చేశాను. అక్క అయితే కట్ చేసిన బ్లౌజ్లో ఉంటే స్టిచ్ చేస్తుంది. సో కానీ మళ్ళీ అయితే నేను కటింగ్ చేసిన లేకుంటే మళ్ళీ అయితే నేను కట్ చేస్తాను, అక్క అయితే స్టిచ్ చేస్తుంది. ఇలా ఉంటుంది మా రొటీన్. సో ఇక్కడైతే నేను ప్రిన్సెస్ కట్లు అయితే ఇది కటింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ అండ్ హై నెక్ అయితే హై బోట్ నెక్ అయితే తీసుకున్నా ఇక్కడ. సో ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్ రెడీ చేసి అయితే అటాచ్ చేసేయాలి. సో ఒక బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది, అది కూడా రెడీ చేయాలనుకున్నా. సో ఆ గ్రే బ్లౌజ్ అయితే స్కిప్ చేసేసాను. బాగా వచ్చినక్కడైతే నెట్ తెచ్చిచ్చినక్కడైతే నేను అది స్టిచ్ చేస్తాను కట్ చేసి. సో ఇక్కడైతే ఈ బ్లౌజ్ అయితే నేను ఇక్కడ వీడియో షూట్ చేశాను చెప్తున్నా. సో ఇక్కడ
అంటే స్టిచ్చింగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో అయితే వేశాను. సో ఇక్కడ వేరే బ్లౌజ్ కూడా కట్ చేశాను కదా, అది కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. దీనికి కూడా నేను ఏమంటే వీడియో షూట్ చేశాను, అంటే స్టిచ్చింగ్ ఛానల్ వేయడానికి. సో ఫ్రంట్ బ్యాక్ ఇట్లయితే నెక్కి హై నెక్ ఉంది కదా బోట్ నెక్లో, దానికి కట్ వర్క్ వేసాను అండ్ హ్యాండ్స్కు కూడా కట్ వర్క్ వేసాను. అదే వీడియో అయితే మన స్టిచ్చింగ్ ఛానల్లో వేస్తా. సో కట్ వర్క్ చేయాలంటే చాలా అయితే టైం అయితే పట్టేసింది. సో ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే లూజ్గా ఉండే, అందుకే చాలా అయితే నాకు టైం పట్టేసింది. సో అక్క అయితే ఈరోజు ఇక పున్నాం కదా, సత్యనారాయణ వ్రతం ఉంటుంది, ఇక్కడైతే పూజ స్టార్ట్ చేయాలి. సో అన్నీ అయితే పూజ సామాన్లు అయితే రెడీ చేసి పెట్టుకుంది అండ్ వంట కూడా స్టార్ట్ చేసింది. సో ఈరోజు అక్క అయితే ఏమంటే పూర్ణం పోలేలు చేస్తుంది, అంటే బొబ్బట్లు అంటారు కదా, అది చేస్తుంది. సో చాలా టేస్టీగా అయితే నాకైతే చాలా నచ్చుతాయి పూర్ణం పోలేలు అయితే. సో దాంతోనైతే ఇక్కడ పాపడ్ అండ్ ఇక్కడ ఏమంటే పకోడీలు, సో పూర్ణం దాల్ ఉంటుంది కదా, దాంతో ఏమంటే మసాలా కర్రీ అయితే చేస్తారు. దానికి ఏమంటే పులుసు అంటారు, కడి మా ఇక్కడైతే కట్టిచారు అంటారు. కట్టిచారు సో కట్టు వెళ్తుంది కదా దాల్ది, సో దానికి కట్టుచారు అంటారు. దాంతో మసాలా వేసి ప్రిపేర్ చేస్తారు. సో ఇంకొక కర్రీ అయితే వండింది. సో చపాతీ ఇంకా పూర్ణం పొలలు. సో ఇలా అయితే ఈరోజు వంట చేసింది అక్క. సో ఇక్కడైతే పూర్ణం పొలలు అయితే ఇంకా చేయలేదు, పూర్ణం అయితే రెడీ చేసి పెట్టుకుంది. మరో వేడిగా అయితే పూజ కంప్లీట్ అయ్యాకైతే అక్క అయితే చేసి పెట్టినా కానీ మేమైతే తింటాము. సో ఈరోజు కాముడి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా, హోలికా దహన్ దగ్గర. సో మళ్ళీ అయితే మేము వెళ్ళేటోళ్ళు ఉన్నాం. సో అక్క ముందైతే పూజ కంప్లీట్ చేసుకుంటుంది. సో ఇలా అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మా విశాఖ అయితే అక్కకైతే హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటే నైవేద్యం థాలి అయితే రెడీ చేస్తుంది. సో ఇలా అయితే నేను స్టిచ్చింగ్లో బిజీ ఉన్నింటి కదా, సో అందుకే మా విశాఖ అయితే మంచిగా హెల్ప్ చేసింది. దానికి ఏమంటే ఇప్పుడు కొన్ని రోజులైతే హాలిడేస్ ఉన్నాయి, దాని క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు. సో అందుకే ఇప్పుడైతే మా విశాఖ అయితే చక్కగా అయితే అన్నిట్లయితే హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడైతే నైవేద్యం అయితే థాలి రెడీ అయిపోయింది. సో అక్క అయితే ఈరోజు పూర్ణం పోలేలు, సో పకోడీలు, అప్పడాలు, రైస్ అండ్ ఇక్కడ ఏమంటే కట్టిచారు అండ్ ఇక్కడ ఏమంటే కర్రీ అయితే చేసింది, ఒకటి డ్రై కర్రీ. సో ఇక్కడైతే మా అక్క పూజ కంప్లీట్ అయింది చూసారా. సో వ్రతం కథ ఉంటుంది కదా, అది కూడా అయితే అయిపోయింది. సో ఇక్కడ ఏమంటే నైవేద్యం తాళి పెట్టేసి అయితే ఇప్పుడు అక్క అయితే హారతి చేసుకుంటుంది. సో హారతి కంప్లీట్ అయ్యాకైతే మేమేమంటే ఇప్పుడు కామోడి దగ్గర అయితే వెళ్ళాలి. సో హోలికా దహన్ దగ్గర. సో ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. సో మా విశాఖ చూసారా చక్కగా అయితే ఇక్కడ పకోడీలు అయితే వేస్తుంది. సో చాలా అయితే హెల్ప్ చేస్తుంది ఈరోజు పెద్దక్క. సో వీడియో తీస్తుంది అని నవ్వుతుంది. సో ఏమంటే ఇప్పుడు మేము హోలికా దహన్ దగ్గర వెళ్ళాలి కదా, సో అక్కడ కూడా నైవేద్యం ఇదే తీసుకొని వెళ్ళాలి. సో నైవేద్యం పెట్టాలి. సో అందుకైతే కొన్ని అయితే పకోడీలు అయితే వేస్తుంది. సో వచ్చినాకైతే అందరం అయితే మేము భోజనం చేస్తాము. సో అంటే డిన్నర్ చేసుకుంటాము. సో అక్కడికి వెళ్ళేసి వచ్చినాక సో చూసారా ఇట్లా చిన్న పూర్ణం పొలాలు అంటే ఆ అప్పల లెక్కదే చేసుకున్నాము. సో నైవేద్యం పెట్టడానికి. సో ఇలా అయితే పూర్ణం రెడీ అయింది చూసారా. సో చక్కగా అయితే పూర్ణం వచ్చింది. సో ఇది కట్టిచారు ఇలా ఉంటుంది. సో దీంట్లో ఏమంటే మనం కట్టుచారు కోసం పప్పు అయితే ఉడకబెడతాం కదా, దాని నీళ్ళు అండ్ కొంచెం పప్పు పేస్ట్గా చేసి అయితే సో మసాలాలు వేసేది మసాలా కర్రీ లెక్కైతే వండుతారు. సో ఇక్కడైతే మేము మా అక్క పూజ చేస్తున్నాం కదా, బాగా విషయాలు అయితే వెళ్ళి ఇక్కడ ఏమంటే కలర్స్ అయితే కొనుకొచ్చుకున్నాడు, రేపు హోలీ కదా. సో వాడైతే చాలా ఎక్సైటెడ్ ఉంటాడు. సో అందుకే తెచ్చుకున్నాడు. అయితే అంటే 6 ప్యాక్స్ ఉన్నాయి ఒక్క ఇల్లు అయితే. సో ఒక 6 ప్యాక్స్ ఏమంటే వాడికంట అండ్ 6 ఇంకా వేరే తెచ్చాను కదా, అవి మాకంట. సో వాడికి స్పెషల్గా అయితే 6 ప్యాక్స్ అయితే తెచ్చుకున్నాడు. సో ఇక్కడైతే పొద్దున్న నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ మీకు కంప్లీట్గా చూపించాలి కదా. సో ఇప్పుడు చూడండి. సో ఇలా అయితే బ్లాక్ అయితే ఇలా స్టిచ్ చేశాను అండ్ పర్పుల్ అయితే అలా స్టిచ్ చేశాను. టోటల్ అయితే 2 బ్లౌజెస్ ఈరోజు కటింగ్ చేసి అయితే స్టిచ్చింగ్లో అయితే వచ్చేసాయి. సో ఈరోజు ఇంతే పని చేశాను. సో ఎందుకంటే దీనికి చాలా వరకు అయితే టైం పట్టేసింది. సో ఏమంటే ఇంకా మధ్యలో అయితే వేరే పనులు ఉంటాయి. సో అదైతే మీకు ఏం చూపించలేదు. సో ఏమంటే వీడియో షూట్ చేయాలంటే ఒక మనిషి కావాలి మన ఇంట. సో వాళ్ళు ఏమంటే బిజీ ఉంటారు అండ్ ఇక్కడ ఏమంటే స్టాండ్ పెట్టుకోవాలంటే ఏమంటే చాలా అయితే షూట్ అవుతుంది. సో అందుకైతే వీడియో అయితే ప్రతి ఒక్కటి చూపించలేను, కొన్ని అయితే నేను ఇక్కడైతే క్యాచ్ చేసుకుంటా. సో ఏమంటే స్టిచ్చింగ్ పని ఉంటుంది కదా, చాలా టైం వేస్ట్ అవుతుంది అలా దాంట్లో, అందుకే. సో ఇక్కడ ఏమంటే ఇవి 12 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 6 ప్యాక్స్ వేరే అని 6 ప్యాక్స్ ఇట్లా 2 అయితే
తెచ్చారు. సో అవేమంటే విశారద్ 9 పక్కకు పెట్టేసి ఉంచండి, మీద పెట్టుకోండి అని అయితే. సో 2 క్యారీ బ్యాగ్స్ అయితే వేరే వేరే చేసేసారు. సో ఇక్కడైతే అక్క అయితే ఏమంటే ఇప్పుడు హోలికా దహన్ దగ్గరికి వెళ్ళడానికి అయితే థాలి అయితే రెడీ చేసింది. సో ఇక్కడ ఏమంటే కోకోనట్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇట్లా డిస్ట్ తీసుకొని ఆ కోకోనట్ ఏమంటే హోలికా దహన్లో వేసేయాలంట. మంచిగా ఉంటుందంట. మన ఇల్లు అయితే నెగిటివిటీ ఉంటే ఏమన్నా సో అది వెళ్ళిపోతుందంట. సో డైలీ ఏమంటే ఇట్లా హోలికా దహన్ అప్పుడైతే అక్క ఇలానే చేస్తుంది. సో ఏమంటే కపురంతో అయితే ఇక్కడ డస్ట్ తీసేసి అది అయితే కింద వేసేసి సో కోకోనట్ ఏమంటే ఇప్పుడు తీసుకొచ్చాము ఇక్కడ. సో ఇక్కడ అది ఏదైనా పండుగ అవుతుంది కదా ఇక్కడ ఫెస్టివల్, సో నవరాత్రి గింట ఏమని సో ఈ కాలనీలో అయితే ఇక్కడ ఏమంటే గుడి టెంపుల్ ముందల్లానే చేస్తారు. సో ఇక్కడైతే మేము గణేష్ టెంపుల్ ఉంది కదా, సో అక్కడైతే దర్శనం తీసుకున్నాము. సో ఇక్కడ కాలనీలో జెంట్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు హోలికా దహన్. సో పిల్లలు వచ్చిండే మేము అక్కడైతే దీనికైతే చందా ఇచ్చాము. సో పిల్లలు ఏమంటే కట్టెలు కింట అయితే కొనుకొచ్చారు. సో ఆడవాళ్ళు కూడా వచ్చారు. సో ఇక్కడ జెంట్స్ కూడా వచ్చారు. సో మంచిగా అయితే ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేసి ఇచ్చినాకడైతే ఇక్కడ హోలికా దహన్ పూజ కంప్లీట్ చేసుకుంటారు ఆడవాళ్ళు. సో ఇప్పుడైతే ఎండ అయితే చాలా ఉంది, చాలా మంచిగా అయితే ఇక్కడైతే కట్టెలు అయితే అంటే మంచిగా అయితే మంట అయితే పెరుగుతుంది. సో ఇక్కడ సో ఫ్రెండ్స్ 2 years ముందైతే నాకు ఇంకా తెలియకుండా ఏమంటే హోలికా దహన్ ఎందుకు చేసుకుంటారు నాకైతే అనిపిస్తుంది. సో ఫెస్టివల్ అనేది ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా అని అనిపిస్తుండే, కానీ అలా లేదంట. సో హోలికా దహన్ అయితే సో మనలో ఉన్న నెగిటివిటీ, సో మన చుట్టుముట్టులో ఉన్న నెగిటివిటీ సో అదైతే మొత్తం కాలిపోవాలా అంటే ఇక్కడనే నష్టం అయిపోవాలనేది సో ఇది హోలికా దహన్ సెలబ్రేట్ చేస్తారంట. సో ఏమంటే హోలికా దహన్ వెనకాల అయితే ఒక పెద్ద ఇది ఉంది. సో ఏమంటే కృష్ణుడికి చంపడానికి వచ్చిన రాక్షసుని పేరు అయితే హోలికా ఉండనంట. సో దానికి ఏమంటే అది చాలా అంటే రాక్షసుని ఉండే కదా. సో పిల్లలకు కూడా చూడకుండా సో కృష్ణుడికి అయితే చంపడానికి వచ్చిండే, కంసు పంపించిండే ఆ రాక్షసునికి. సో కానీ ఏమంటే మన కృష్ణుడు చిన్న బుజ్జి కృష్ణుడు అయితే సో ఆ రాక్షసునికి అయితే దాని మంటల్ని కాల్చేశాడు. సో ఆ రోజు నుంచి అయితే ఇక్కడ ఏమంటే నెగిటివిటీ నష్టమైపోవాలని సో ఆ హోలికాకి అయితే ఇట్లా దహనం చేస్తాడు ఆ రోజు అంట. సో అలానే మనం కూడా ప్రథ అయితే చేస్తున్నాం, అంటే ఈ రిచువల్ అయితే కంటిన్యూగా అవుతుందంటే ఇలా. సో ఇంత అయితే నాకు తెలిసింది. సో ఇక్కడైతే పూజ అయితే అందరూ కట్టేసుకున్నారు. అక్క తెచ్చిన కోకోనట్ కూడా అయితే ఇక్కడైతే కామోడ్లు అయితే వేసేసింది. సో అందరు ఆడవాళ్ళు పూజ కంప్లీట్ చేసి నీళ్ళు కూడా సర్వీస్ చుట్టుముట్టు. సో ఊరక్కడైతే ఏం చేస్తారంటే కుమ్మరల్లో తాటుకొని కొత్త అయితే మట్టి కుండ అయితే తెచ్చి దాంట్లో ఇంటి నుంచి అయితే నీళ్లు తెచ్చి చుట్టూ అయితే హోలికా దహన్ చుట్టూ అయితే పోస్తారు. సో ఇక్కడైతే రాగి ముద్దలో నీళ్లు తెచ్చి అయితే చుట్టుముట్టు పోస్తారు. సో ఇక్కడైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరక్కడైతే వేరే రిచువల్స్ ఉంటాయి, ఇక్కడైతే వేరే ఉంటాయి. సో ఇక్కడ మహారాష్ట్రలో వేరే రిచువల్స్ ఉన్నాయి. సో ఇంటికి వచ్చైతే ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. సో మా డిన్నర్లో అయితే ఏం స్పెషల్ చేస్తాం అదైతే మీకు చూపించాను. సో ఇక్కడ పూర్ణం పోలు అయితే ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఉంది. సో ఇలా అయితే హోలికా దహన్ రోజు అయితే వ్లాగ్ మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. సో వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. తప్పకుండా కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మీకు హోలీ వ్లాగ్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఆ వ్లాగ్ కూడా చూడండి. సో ఈ వ్లాగ్ కూడా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్ ఫ్రెండ్స్.